హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు, పెన్షన్లతో పాటు జమ అయ్యే డీఏ, డీఆర్ అరియర్స్ అమౌంట్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మే నెల జీతాల ప్రాసెస్. ఈ నెల ముఖ్యమైన మార్పులు ప్రతి డీడీఓ మరియు ఉద్యోగి గమనించాల్సిన అంశాలు. ప్రతి నెల మాదిరిగానే జీతాల బిల్లుల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ ఈ మే నెల 2025కు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకైతే వచ్చాయి. ఈ మార్పులను గమనించి సమయానికి చర్యలు తీసుకోవడం ఉద్యోగులు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు డీడీఓల బాధ్యతగా మారింది. పేరోల్ ప్రక్రియకు అనుమతించే తేదీలు అనగా సీఎఫ్ఎంఎస్‌లో ఉద్యోగుల జీతాల మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసే దానికి ఆప్షన్ అనేది మనకు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే మరో 2 రోజుల పాటు అవైలబుల్‌లో ఉండనుంది. రెగ్యులర్ జీతాల బిల్లులు తయారు చేసేందుకు పేరోల్ సిస్టమ్ ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలోనే బిల్లులను తయారు చేసి సబ్మిట్ చేయాలి. ఆలస్యమైన బిల్లులకు సిస్టమ్ అనేది అనుమతించదు. సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్‌లోడ్ తప్పనిసరి. ఈ నెల నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన ముఖ్యమైన నిబంధనగా ప్రతి ఉద్యోగికి సంబంధించి వారి సర్వీస్ వివరాలను ధృవీకరించిన సర్టిఫికేట్‌ను సంబంధిత డీడీఓలు డిజిటల్ సంతకంతో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అంటే దీని అర్థం మార్చి 31, 2025 నాటికి ఉద్యోగి సర్వీస్ రికార్డులు స్థానిక రికార్డులతో వెరిఫై అయి ఉండాలి. ఇదే ఆధారంగా మే నెల జీతం పూర్తిగా డ్రా చేయవచ్చు. ఇది ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ఆర్టికల్ 325 క్లాజ్ 5 ప్రకారంగా తప్పనిసరి ప్రక్రియగా మారింది. మరి ఇందుకోసం డీడీఓలు తీసుకోవాల్సిన చర్యలేంటంటే సర్టిఫికేట్‌ను సిద్ధం చేసి సిస్టమ్‌లో నిర్దేశిత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఉద్యోగికి సంబంధించి అన్ని వివరాలు స్పష్టంగా అయితే ఉండాలి. రెండవది హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి అవ్వటం తప్పనిసరి. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ అనేది పూర్తయిన ఉద్యోగుల జీతాల బిల్లులు మాత్రమే ఈ నెల సిస్టమ్‌లో జనరేట్ చేయబడతాయి. సో, మేజర్ పాయింట్స్ ఏంటంటే మ్యాపింగ్ పూర్తవ్వకపోతే ఆ ఉద్యోగి మే నెల జీతం నిలిపివేయబడే అవకాశం ఉంది. సిస్టమ్ ఆటోమేటిక్‌గా పూర్తయిన ఉద్యోగుల పేర్లను మాత్రమే జీతాల బిల్లులో జతచేస్తుంది. మ్యాపింగ్ లింక్డ్ లేదా పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. మరి ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలేంటంటే తమ మ్యాపింగ్ పూర్తయిందో లేదో తనిఖీ చేసుకోవాలి. పూర్తవ్వకపోతే వెంటనే పూర్తి చేసుకోవాలి. అవసరమైతే డీడీఓల సహాయాన్ని తీసుకోవాలి. డీడీఓలు మరియు ఉద్యోగులు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన చర్యలేంటంటే డీడీఓలు చేయవలసినవి లెఫ్ట్ సైడు, ఉద్యోగులు చేయవలసినవి రైట్ సైడ్ అయితే మనం చూడొచ్చు. డీడీఓలు మొదటగా ప్రతి ఉద్యోగి సర్వీస్ వెరిఫికేషన్ సిద్ధం చేయడము, ఉద్యోగి సర్వీస్ వివరాలు తనిఖీ చేయడము, డీడీఓలు సర్టిఫికేట్‌ను డిజిటల్ సంతకంతో అప్‌లోడ్ చేయడము, ఉద్యోగులు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవడము, డీడీఓలు మ్యాపింగ్ పూర్తయిపోయిన వాటిని గుర్తించడము, ఉద్యోగులు మ్యాపింగ్ పెండింగ్ అయితే తక్షణమే పూర్తి చేయడము. డీడీఓలు బిల్లులు 17-25 తేదీ మధ్యలో సమర్పించాలి. ఉద్యోగులు అవసరమైతే డీడీఓలను సంప్రదించాలి. అంటే మీ బిల్లు ఇంకా ప్రాసెస్ చేయబడిందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని, ఇంకా చేయలేనట్టయితే డీడీఓను సంప్రదించి మీ బిల్లు త్వరగా ప్రాసెస్ అయ్యేలాగా చేసుకోగలరు. గమనిక: ఈ కొత్త మార్పులు కొంత అదనపు శ్రమను కలిగించవచ్చేమో గానీ ఇవి జీతాల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు, పారదర్శకత కోసము, ఆర్థిక నియమావళి ప్రకారం పనిచేయడానికి తీసుకున్న చర్యలుగా భావించాలి. ఏవైనా సందేహాలుంటే ఆహ్, లేదా సాంకేతిక సమస్యలుంటే సంబంధిత ట్రెజరీ లేదా పేరోల్ అండ్ అకౌంట్స్ శాఖ అధికారులను సంప్రదించండి. వెబ్‌సైట్ ద్వారా లేదా పోర్టల్‌లో కూడా సమాచారం అందుబాటులో అయితే ఉంది. మొత్తానికి జీతాల బిల్లుల తయారీ అనేది ఈ నెల 15 నుంచి 25 తేదీ మధ్యలో అయితే మాత్రమే అవకాశం ఉంది. సో, మరో 2 రోజుల పాటు ఈ యొక్క బిల్లులు అప్‌లోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. సర్వీస్ వెరిఫికేషన్ మరియు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఈ 2
పూర్తిగా తప్పనిసరి. సకాలంలో చర్యలు తీసుకోకపోతే జీతాలు నిలిపివేసబడే అవకాశాలైతే ఉన్నాయి. ఇకపోతే మే నెలలో జమ కావాల్సినటువంటి డీఏ, అరియర్స్ విషయానికొచ్చినట్లయితే గతంలో మనకు జీఓఎంఎస్ నంబర్ 28 అండ్ 30 అనేది విడుదల చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకొక 3.64% డీఆర్ అనేది ఈ రెండిటికి పెరగాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించేసింది. వీటికి సంబంధించి 4% కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు చూసుకున్నట్లయితే మనకు మరొక డీఏ కూడా పెండింగ్‌లో ఉంది. మరొక డీఏ కూడా విడుదల అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. అది జనవరి 2024 డీఏ. సో, ఈ డీఏ 3.64% పెంపును సూచిస్తుంది. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి జూలై 2023 డీఏ కేవలం 33.67% ఉన్నట్లయితే, ఒక 3.64% అదనంగా పెంచి జనవరి 2024 నుంచి ఈ యొక్క డీఏను అప్లికబుల్ చేస్తారనమాట. దీనికి గాను మనకు ఉండే డిఫరెన్స్ ఇక్కడ చూడొచ్చు. జనవరి 2023 డీఏకి గాను 19,000 బేసిక్ పే వారికి రూ. 6,397 వచ్చినట్లయితే, ఈ యొక్క జనవరి 2024 డీఏతో కలుపుకొని రూ. 7,084 రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా మిగతా లెక్కలైతే స్క్రీన్ పైన టేబుల్ మీద అయితే చూడవచ్చు. అలాగే కేంద్రం మరియు ఇతర కొన్ని రాష్ట్రాలు మరొక డీఏ అయినటువంటి జూలై 2024 డీఏను కేంద్ర ప్రభుత్వం మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ప్రకటించేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క 3 డీఏలను అయితే పెండింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం వీటిలో ఒక డీఏ అయినా విడుదల కావాల్సి ఉంది. దీని తర్వాత అరియర్స్ చూసుకున్నట్లయితే ప్రభుత్వము 2018 జూలై నుంచి ఇప్పటివరకు ఒక అరియర్‌ని కూడా పేమెంట్ చేయలేదు. వాటి తాలూకా హిస్టరీ మనం ఈ టేబుల్ పైన చూడవచ్చు. మొత్తం ఏ డీఏకి సంబంధించి ఎన్నెన్ని అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి అనేది చూడవచ్చు. సో, ఇది జూలై 2018 నుంచి ఈ యొక్క జూలై 2023 వరకు గల డీఏలలో మనకు దాదాపుగా 212 నెలలకు సంబంధించి డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా 3 డీఏలు ప్రకటించాల్సి ఉన్నాయి. వాటికి తాలూకా అరియర్స్ చూసుకున్నట్లయితే మొత్తం 250 నెలలకు సంబంధించి పైబడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉద్యోగ పెన్షన్‌లకు మొత్తం డీఆర్ అరియర్స్ వివరాలు చూసుకున్నట్లయితే జీఓఎంఎస్ నంబర్ 28 ద్వారా ఈ యొక్క అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉంది. అలాగే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఈ యొక్క అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో చెల్లించాల్సి ఉండగా, వీటి తాలూకా అరియర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని పెన్షనర్స్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ మే నెల కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. వీటి తాలూకా అరియర్ అమౌంట్ రావాల్సిన మొత్తం వచ్చేసి మనకు వారి బేసిక్ పేని బట్టి 20,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ యొక్క టోటల్ 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి 20,000 బేసిక్ పే వారికి రూ. 6,552 అదనంగా రావాల్సి ఉంది. సో, వారి బేసిక్‌ని బట్టి ఇక్కడ టేబుల్‌లో అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎంత అమౌంట్ రావాల్సి ఉందనేది మనకు క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చు. 41,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 13,432 రావటం జరుగుతుంది. అలాగే 50,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 16,380, 62,000 బేసిక్ పే వారికి రూ. 20,311, అలాగే 71,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 23,260, 80,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 26,208 ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి డీఏ అనేది మంజూరు చేయవలసి ఉందన్నమాట. సో, ఈ డీఏ కోసం జనవరి, ఫిబ్రవరి ఈ నెల ఈ ఇయర్ ఫస్ట్ నుంచి అయితే ఉద్యోగ పెన్షన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి డీఏ బకాయిలు ఇవి. వీటి తాలూకా అరియర్స్‌నైనా ప్రభుత్వము బాధ్యతాయుతంగా అంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటినైనా చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ విధిగా ఎదురు చూస్తూ ఉన్నారు.